ఈ సరైన ధ్యానం గురించి చెప్పకుండా మనం ఏ క్లాస్ చెప్పినా ఉపయోగం లేదు. అది అందరికీ తెలియాలి. బుద్ధుడు దుఃఖంలోంచి బయటపడాలి అంటే అష్టాంగ మార్గాన్ని ఇచ్చాడు ఆయన. అష్టాంగ మార్గంలో 8వ పాయింట్ ఏంటి అంటే సరైన ధ్యానం. అంటే ఈ సరైన ధ్యానం కాకపోతే ఇంక ఏది మనకి లభించదు. మరి ఆ దుఃఖంలోంచి బయటపడడం జరగదు. ఎవరైతే సరైన ధ్యానం చేస్తారో వాళ్ళే. అందుకే మీరు చూడండి, పత్రి గారు కూడా మరి ఇంచుమించు అన్ని సంస్థల్ని అన్ని సాధల్ని ఆయన అధ్యయనం చేశాడు. ఒక్కసారి మీరు తులసి దళంలో కొంచెం ప్రారంభంలో ఒక్కసారి చదివితే మీరు చూస్తే కనుక ఇదంతా మీకు అర్థమవుతుంది. ఆ టాపిక్ ప్రతి సంస్థలో చేసేవన్నీ వాటిలో ఉండే డిఫెక్ట్ ఆయన చాలా స్పష్టంగా చెప్పి, అది దాన్ని చూశాను నేను, అది దానివల్ల ఉపయోగం లేదని మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాను, అది వల్ల ఉపయోగం లేదని ఇంకో దాంట్లోకి వెళ్ళాను, ఇలాగా వరుస పెట్టి అన్ని చెప్పుకొచ్చాడు ఆయన తులసి దళంలో. తులసి దళం 1 అంత అధ్యయనం చేశారు. ఏమీ అధ్యయనం చేయకుండా ఆయన ఉత్తినే శ్వాస మీద ధ్యాస చెప్పలా. ఓషోని చేశారు, అలా ప్రతి ఒక్కరిని. ఎన్ని సంస్థలు ఉంటే అన్ని సంస్థల్ని, ప్రపంచంలో ఎన్ని సంస్థలు ఉంటే అన్ని సంస్థల్ని ఆయన అధ్యయనం చేయడం జరిగింది. చేసి చివరికి ఆయన ఏమి నిర్ణయం చేశారు అంటే శ్వాస మీద ధ్యాసే సరైన ధ్యానము అన్నది నిర్ధారణ చేశారు. అది నిర్ధారణ చేసి అది ఏదైతే బుద్ధుడు అనుసరించాడో అదే సరైనది అని చెప్పి ఇప్పుడు కూడా మళ్ళా ఇంకొకసారి చేశారు. నిజంగా ఆయన బుద్ధుణ్ణి యొక్క ఈ ఆనాపాన సతిని మనందరికీ మళ్ళా బోధించడం మొదలెట్టారు. అసలు బుద్ధుడే 8 సంవత్సరాలు కఠోర తపస్సులు కఠోర సాధనలు చేశాడు. ఆయన ఎన్ని రకాలు చేశాడంటే అన్ని రకాలు చేశాడు. శరీరాన్ని శుష్కింప చేసుకున్నాడు, ఎండలో నిలబడ్డాడు, ఇలా అయ్యేన్ని ఎన్ని రకాలు చేశాడంటే అన్ని రకాలు. ఎంతో మంది గురువుల్ని కలిశాడు, వాళ్ళందరూ చెప్పిన అన్ని చేశాడు. ఎన్ని చేసినా ఆయన అనుకున్నటువంటి ఆ ఎన్లైటన్మెంట్ ఆయనకి లభించలేదు. ఇంకా అసంతృప్తితో అలా ఉంటూ ఉండగా మరి చిక్కి క్షీణించిపోతూ ఉంటే ఎవరో ఒక ఆవిడ ఆయనకి కాస్త ఏదో భోజనం ఏదో ఇస్తే అది తాగి అప్పుడు అనుకున్నాడు ఇది కాదు అని చెప్పి. అలాగా ఒక పూర్తిగా ఎండిపోవడం కాదు, మనం ఏం చేయలేము అని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే మధ్య మార్గం కింద తీసుకుంటూ పూర్తిగా ఎండగడ్డం కాదు, పూర్తిగా ఇలా కాకుండా అలా సాధన కొనసాగిస్తూ ఉంటే ఆయనే అర్థం చేసుకుని అసలు ఈ శ్వాస ఏమిటి, ఈ బతికున్నప్పుడు అవి శ్వాస ఉంది, బతికి లేకపోతే ఈ శ్వాస లేదు అంటూ ఆ శ్వాసను గమనించాడు. ఆ శ్వాసను గమనించేసరికి ఆయనకి వెంటనే ఎన్లైటన్మెంట్ జరిగింది, అన్నీ తెలుసుకోగలిగాడు. అప్పుడు అలాగే కొనసాగిస్తూ ఉంటే మెల్లిగా 2వ జాములో మరి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. 3వ జాము వచ్చేసరికి మొత్తం పూర్ణ జ్ఞానాన్ని ఆయన పొందగలిగాడు. దాన్నే అందరికీ చెప్పడం మొదలెట్టాడు. అది అంచేత ఆయన ఇచ్చినటువంటి అష్టాంగ మార్గంలో సరైన ధ్యానము అన్నది మరి ఆయన చెప్పడం జరిగింది. బుద్ధుడు యొక్క ఎంత సాధన, ఇంకా మళ్ళా మనం దీనికి రీసెర్చ్లు చేయాలా, అది కరెక్టా ఇది కరెక్టా, వాడు చెప్పేది కరెక్టా వీడు చెప్పేది కరెక్టా, అవన్నీ మనకు అవసరం లేదు. ఇంచేతంటే పత్రి గారు అన్ని పుస్తకాలు చదవండి అన్నంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో ఒక పుస్తకం చదవడం, వాడు ఆ పేరు చూసి ఆయన ఏదో చాలా గొప్పవాడు అనుకోవడం, అందులో వాడు ఏదో చెప్తూ ఉంటే అదే తీసుకొచ్చి ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నారు.
సహజంగా అట్రాక్షనే. ఈ రకమైన మాటలు, ఈ రకమైనవన్నీ అట్రాక్షన్గానే ఉంటాయి. నీకు అది అవుతుందని, ఇది అవుతుందని అంటే అంచేత వాటి మీద జనం ఇదవుతూ ఉంటారు, కానీ రిజల్ట్ ఉండదు. అది వాళ్ళ జీవితాన్ని, ఎంతో జీవితాన్ని వాళ్ళు వృధా చేసుకుంటారు, నష్టపోతారు. అంచేత పత్రి గారు మనకి చాలా స్పష్టంగా చెప్పారు, ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస అని చెప్పి. ఇంక ఇది పునాది లాంటిది. పునాది సరిగ్గా లేకపోతే ఏమి, ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా ఎలా నిలబడదో, ఈ పునాది లాంటిది ఇది లేకపోతే ఏమీ ఎదుగుదల ఉండదు. అంచేత ఎవరైతే ఇప్పుడు మరి నలుగురికి ఈ ధ్యానాన్ని బోధించాలని అనుకుంటూ ఉంటారో, ఫస్ట్ వాళ్ళు ఈ ధ్యానం గురించి ఏదైతే చెప్తున్నామో, ఎంతసేపు ధ్యానం చేస్తే ఈ లాభాలు వస్తాయని చెప్పి దాని మీద దృష్టి పెడుతున్నారు. కానీ ధ్యానం అంటే ఏమిటి అన్నది వాళ్ళందరికీ అవగాహన కలిగించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది మొన్న చెప్పేశాను ఈ క్లాసులో అని చెప్పి అనుకుంటారు, కానీ మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళ కన్ఫ్యూజన్ వాళ్ళది. చేతది కాస్త సింపుల్ గానో ఎక్కువగానో ఆ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఇచ్చి అప్పుడు ఈ ధ్యానం చేస్తే మనకు వచ్చేవి ఏమిటి అన్నది వాళ్ళకి బోధించాలి. ఇది ప్రతి ఒక్క మాస్టరు చూసుకోవాలి. ముందు తనకు తాను అధ్యయనం చేయాలి. తను చెప్పేవాడేగా, చెప్పేవాడికి ఆ మాత్రం ఆలోచించలేడా, ఆ మాత్రం తెలుసుకోలేడా? పత్రి గారు చెప్పింది అవగాహన కలగదా? ఇంకేం మాస్టర్ వాడు? అంచేత ఇవన్నీ తెలుసుకోవాలి.